హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇలా చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే వాష్ చేసి పక్కన ఉంచాను. ఇలా లెగ్ పీసెస్ అయితే మనం చికెన్ బిర్యానీకి ఇలా చెప్తే వాళ్ళు మనకి ఇలా చికెన్ పీసెస్ని లెగ్ పీసెస్ని ఇలా స్లైసెస్లా ఇట్లా కాట్లో పెట్టి ఇచ్చేసేస్తారు. సో ఫస్ట్ అయితే ముందుగా వాష్ చేశాను కదా, ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసాక గరం మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. కాస్తంత పసుపు, అల్లం వెల్లిగడ్డ, సరిపడా కారం అయితే మేమైతే ఎక్కువగానే యూస్ చేశాను. సో మీరు సరిపడా కారం, సాల్ట్ అయితే యూస్ చేయండి. ఇలా కారం యాడ్ చేయడం ఇలా వేసాక మొత్తం ఇలా వేసి కలిపేసాను. ఇందులోకి అయితే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అంటే చికెన్ గరం మసాలా తీసుకొచ్చి వేసాను. ఇంకా పెరుగు అయితే యాడ్ చేశాను. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక పైనుండి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, లెమన్ స్లైస్ కూడా ఇలా పిండేశాను. నిమ్మరసం ఇలా వేయడం వల్ల ముక్కకి అంత మసాలాలు కలిపేసాం కాబట్టి నానబెట్టడానికి ఒక 5 minutes వదిలేసాం కాబట్టి మంచిగా నానుతుంది. అట్లా అని చెప్పేసి స్లైసెస్కి కూడా కారం అవన్నీ కూడా మంచిగా అంటుతుంది. సో ఇలా బాస్మతి బియ్యం అయితే ఇలా కడిగేసి పక్కన ఉంచాను. ఇందులోకి అయితే మనం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక సరిపడా బియ్యం, ఇప్పుడు మనం ఎంత రుచికి ఎంత బియ్యం కావాలి, క్వాంటిటీ ఎంత అనేది చూసుకొని మనం ఇలా బియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే ఇలా బియ్యం అయితే తీసుకొని వాటర్ అయితే వేసి నానబెట్టేశాను. ఈ బాస్మతి బియ్యం నానడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేశాక కూడా మనం చికెన్ కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచాం కదా, అందులోకి మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చాలా వంటలు చేసేటప్పుడు బయట నేను అక్కడ చూశాను కాబట్టి సో నేను కూడా ఇలా ట్రై చేశాను. ఇలా వెల్లుల్లి ఇలా ఫ్రై చేశాను కదా, అది చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అయితే పైనుండి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసాను కదా, ఇందులోకి అయితే మనం అన్నీ వేసి వేసేసి పెట్టేశాను. ఇప్పుడు ఇదైతే ఉడికించుకోవాలి. మనం ఈ చికెన్ని ఇలాగే ఉడికించుకోవాలి. రెండు ఒకదాన్నే, అంటే చికెను రైస్ బియ్యం వేసేస్తే ఉడకదు కాబట్టి ఫస్ట్ మనం చికెన్కి మసాలా మంచిగా అంటింది చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుందో చికెన్. అలా అంటాక ఇప్పుడు మనమైతే ఇలా పొయ్యి పైన పెట్టి ఉడికిచ్చేసాను. ఇది ఒక 5-10 minutesలో మనకి మొత్తం చికెన్ అనేది మనకి తొందరగానే కుక్ అవుతుంది. సో ఇలా బిర్యానీ మనం లెగ్ పీసెస్ అలా యాడ్ చేస్తాం కాబట్టి ఒక 5-10 minutes ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం చికెన్లో ఉన్న వాటర్ ఇంకా పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకి ఉడికి దగ్గరగా అయ్యేంతవరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. చికెన్ అయితే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇలా కారం కావాలంటే సరిపడా మీరు ఇంకా చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీ. నేనైతే యాడ్ చేయలేదు గ్రీన్ చిల్లీ. సో ఇలానైతే మంచిగా చూడండి పీసెస్ అయితే ఎంత బాగా ఉడికాయో. ఇలా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే. ఇంకా కావాలి ఇంకా దగ్గరగా. ఇక్కడ ఇంకో బాండి పెట్టుకొని అందులోకి బగారా రైస్కి కావలసిన మసాలాస్ అయితే వేసేసుకున్నాను. సో ఇందులోనైతే ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇందులోకి మనం రైస్ వేసేసుకోవాలి. సో చికెన్ పీసెస్ అయితే ఉడికింది కదా, అందులోకి రైస్ వేసేసాను. ఇదిగోండి నేను రెడీ చేసిన యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. మీలో
ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్. ఇదిగోండి చికెన్ చూడండి, నేను ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను. ఈ చికెన్లోకి మనకి కర్రీ ఏదైనా కర్రీ అయినా మంచిగానే ఉంటుంది, లేదంటే కర్డ్ కూడా రైతా అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. మనం రెస్టారెంట్స్లలోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు కదా మనకి రైతా చేసి, అది బాగుంటుంది కదా, అట్లా రైతా యాడ్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇంకా మన ఇష్టం అది. సో నేనైతే రైతా యాడ్ చేసుకున్నాను, రైతా రెడీ చేసి పెట్టాను. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.